మీరు మందుల సామేలు నెక్స్ట్ టైం ఎక్స్ పెట్టుకోవాలని అంటున్నారు. మేము చెప్తా ఉన్నాం, సరిగ్గా ఎస్సీ ఎస్టీ బీసీలు తలుచుకుంటే మీరు ఎక్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఆల్రెడీ మీరు నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకరెడ్డి ఓడిపోయాడు, ఎక్స్ పెట్టుకున్నాడు ఆయన ఆల్రెడీ ఒకసారి. అట్లాగే రాజగోపాల్ రెడ్డి కూడా ఓడిపోయాడు. మునిగోడులో ఆయన ఏమంటున్నాడే, నేను గెలిపిస్తా అంటున్నాడు. సరే, నువ్వు బీజేపీ జెండా కప్పుకొని మునిగోడులో పోటీ చేసినావు, ఏం గెలిచినావు? మరి ఓడిపోయినావు. మళ్ళీ కాంగ్రెస్ జెండా కప్పుకుంటే గెలిచినావు. అంటే కాంగ్రెస్ కానీ ఇంకొకటి కానీ నీ జేబులో ఉన్నటువంటి సొత్తు కాదు. ఇది ప్రజాక్షేత్రము, ప్రజాస్వామ్యము, ఇది రాజ్యాంగ విలువలతో కూడుకున్నటువంటి వ్యవహారము. మీ నోటికి వచ్చినట్టు మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు. మీ గురించి తెలియకపోతే మీరు మాట్లాడాలా. 1992 నుంచి దాదాపు ఇప్పటిదాకా మేము రాజకీయ క్షేత్రాల్లో ఉన్నాం, ప్రజాక్షేత్రాల్లో పనిచేసినాం, అనేక ఉద్యమాల్లో పనిచేసినాం. మాకు తెలుసు నీ చరిత్ర. టేకుమట్ల బ్రిడ్జ్ కాడ యూత్ కాంగ్రెస్లో ఉండి రాలేపిసిన చరిత్ర మాకు తెలుసు. నల్గొండలో బార్లలో సీసాలు పలగొట్టుకొని కొట్లాడుకున్నటువంటి సంగతి మాకు తెలుసు. నేను ఏమంటున్నా అంటే, మీరు బీసీలను మేము గెలిపిస్తాం అంటారు. బీసీలను మీరు ఎక్కడ గెలిపిస్తారని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడిప్పుడే ఏదో కొద్దిగా అక్కడక్కడ ఎదిగి స్వతంత్రంగా తమ కమ్యూనిటీస్ కోసం పనిచేస్తుంటే ఓ రోజు అలక కళ్ళు మండిపోయి ఈ రకమైనటువంటి దురహంకారంతో ప్రవర్తించడం అనేది సమాజానికి రాంగ్ సిగ్నల్ పంపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇట్లాంటి వాళ్ళు పనికిరారు. అన్ననేమో బీజేపీలో పోతాడు, తమ్ముడేమో బీజేపీలో పోతాడు, అన్నేమో కాంగ్రెస్లో ఉంటాడు. కాంగ్రెస్లో ఉన్న అన్న ఏం చెప్తాడు, బీజేపీలో ఉన్న తమ్ముని కోట్లేమని చెప్తాడు. మీరు కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిరు, మీరు కాంగ్రెస్ పార్టీకి నాశనం కావాలని మీరు చూసిరు. నేను కాంగ్రెస్ పార్టీ కాదు కానీ చెప్తున్నా, నాకే పార్టీతో సంబంధం లేదు. కానీ మీరు కాంగ్రెస్ పార్టీని ఉద్ధరిస్తామనుకుంటే తప్పు. కాంగ్రెస్ పార్టీని మీరేం ఉద్ధరించలేదు, ఎక్కడ కూడా మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించేటటువంటి ప్రయత్నాలు చేయలేదు. మీరు పోయి ఢిల్లీలో బీజేపీ నాయకత్వంతో కలిసి వచ్చినటువంటి మీడియా వ్యవహారం అదంతా కూడా మీడియాలో వచ్చింది. అట్లాంటి మీరు ఒక నిర్దిష్టత ఉన్నటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి కరప్షన్ లేనటువంటి ఒక నిజాయితీ కలిగినటువంటి ఒక దళిత నాయకుని పైన, ఒక మాదిగ నాయకుని పైన ఎట్లా మాట్లాడతారు మీరు? ఈ రకమైనటువంటి మాటలు నేను అడుగుతా ఉన్నా. నువ్వు సొంత పార్టీ ఎమ్మెల్యేనే గౌరవించలేనోడివి, నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అవుతావు? సొంత పార్టీ ఎమ్మెల్యే అధికారాలను నువ్వు తృణీకరిస్తున్నావు. ఆయనకు చెప్పకుండా ఆయన కాన్ఫరెన్స్లో పోతా అంటున్నావు. ఇప్పుడు నా ఇంట్లోకి ఎవరైనా కొత్త ఇంకో వ్యక్తి వస్తే మనం ఊరుకుంటామా? పక్కింట్లోకి పోయి నేను అక్కడ కూడా నేనే పెత్తనం చేస్తాడు, చెంప మీద కొడతారు. నువ్వు ఇదంతా కూడా మీకు కింది కులాల పట్ల ఉన్నటువంటి చిన్న చూపు, వివక్షత, దురహంకారము, మీకున్నటువంటి ఒక భూస్వామ్య పోకడ, దొరికం ప్రదర్శిస్తూ ఉన్నారు. మీరు జిల్లా మొత్తం మా గుప్పిట్లో పెట్టలా అనుకుంటున్నారు. నేనేమంటున్నా, ఒకటే సవాల్ విసురుతున్నా వీళ్ళిద్దరు బ్రదర్స్కి. మీ దమ్ముంటే నిజంగానే కొడంగల్ పోయి మీరు ఆ పని చేయండి చూద్దాం. కొడంగల్ కూడా పేదోళ్ళు ఉన్నారు, కొడంగల్ కూడా అవసరమైన వాళ్ళు ఉన్నారు, మీరు అక్కడ పోయి చేయండి. లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి పక్కనే ఉన్నాడు హుజూర్ నగర్, మీరు వెళ్ళి అక్కడ ఆ పని చేయండి. కోదాడు పోయి పని చేయండి మీరు ఆ పని. పక్కనే సూర్యాపేట ఉంది. రేపు దమ్ముంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాయకుడు జగదీశ్వర్ రెడ్డి, మీ పార్టీ ఎమ్మెల్యే కూడా కాదు, నువ్వు సూర్యాపేట పోయి కార్యక్రమాలు చేయి. ఇదంతా కూడా మీకు చులకన భావం ఉన్నది. ప్రజాస్వామ్యాన్ని నేర్చుకోమని అడుగుతా ఉన్నా నేను వాళ్ళిద్దరిని కూడా, సోదరులను. ప్రజాస్వామ్య విలువలను గుర్తించమని అడుగుతా ఉన్నా, రాజ్యాంగ విలువలను గుర్తించమని అడుగుతా ఉన్నా. మీరు కనుక ఇట్లే కొనసాగిస్తే ఖచ్చితంగా మునుగోడు, నల్లగొండ జిల్లాల్లో, నల్లగొండ కాన్స్టిట్యున్సీల్లో ఈ ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క ప్రతాపం ఏందో కూడా మేము చూపించాల్సి వస్తుంది. బీసీ లీడర్లు ఎదిగితే మీరు ఓర్చుకోవట్లేదు, ఎస్సీ లీడర్లు ఎదిగితే మీరు ఓర్చుకోవట్లేదు. వాళ్ళు మా చెప్పు చేతుల్లో ఉండాలని చూస్తున్నారు, బానిసలాగా ఉండాలని చూస్తున్నారు. ఇంతకుముందు అంటే చిరుమర్తి లింగయ్య కాబట్టి నడిచింది. చిరుమర్తి లింగయ్యని మీరు ఎట్లా చేశారు? బీసీ ఎస్సీ ఎస్టీ నాయకత్వం మీద ఇలా రెడ్ల ఆధిపత్యము కొనసాగించే విధంగా ఇలా వాళ్ళ దాడులు, దూషణలు, ఇలా అవమానించకరంగా వాళ్ళు మాట్లాడే భాష తీరు చాలా బాధాకరం, జుగుసాకరం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలన్న మీద కోమటిరెడ్డి బ్రదర్స్ తన ఆధిపత్యాన్ని ఇలా కొనసాగించే విధంగా ఇలా ఒక ఎమ్మెల్యే అని చూడకుండా ఆయనను చాలా అవమానించకరంగా విధంగా మాట్లాడిన ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ ఆధిపత్యానికి బీసీ ప్రజాఫ్రంట్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇలా అదేవిధంగా ఈ రాష్ట్రంలో మొన్న
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఈశ్వరమ్మ యాదవ్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ గుర్తించి యాదగిరిగుట్ట ఒక కమిటీ సభ్యురాలుగా ఇవాళ ఒక చిన్న పోస్ట్ ఇచ్చినందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ శివచరణ్ రెడ్డి అసలు మాటలకు చెప్పరాని విధంగా ఇవాళ దూషణలు కొనసాగించిన విధం, బూతులు మాట్లాడి ఇలా అవమానించిన విధం, ఇవాళ తన రెడ్డి అహంకారానికి, కుల అహంకారానికి, ఇవాళ కుల మతానికి, ఇవాళ రెడ్డి సామాజిక వర్గం బీసీ ఎస్సీ ఎస్టీ నాయకుల మీద ఇలా ప్రవర్తించిన తీరు ఇలా చాలా బాధాకరం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ జనాభా ఇలా తీవ్రంగా ఖండించాలి మిత్రులారా. ఒక చిన్న పదవి ఇచ్చినందుకే ఓర్వలేని ఈ కాంగ్రెస్ పార్టీ రెడ్డి నాయకత్వం ఇలా అదే కొనసాగింపుగా సూర్యాపేట నాయకులు, బీసీ నాయకులు, యాదవ్ కమ్యూనిటీకి చెందిన ఒట్టే జానయ్య ఇలా మిల్లుపై కూడా దాడి చేసిర్రు. ఇవాళ రెడ్డిలు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బీసీ నాయకత్వం మీద ఇవాళ ఒక కక్షపూరిత వైఖరి ఇవాళ కొనసాగిస్తూ ఉన్నారు. ఇవాళ రాజకీయంగా అంతో ఇంతో కొంచెం చైతన్యం కలిగి ఇవాళ బీసీ సమాజానికి అండగా నిలుస్తున్న నాయకత్వాన్ని ఇవాళ వివక్షపూరితంగా, ఇవాళ కక్షపూరితంగా ఇవాళ దాడులు కొనసాగిస్తూ ఉన్నారు. భయపడి రాజకీయాలకు దూరం కావాలి, అంతో ఇంతో బీసీ సమాజానికి ఇలా చేదోడు వాదోడుగా ఉన్న బీసీ నాయకత్వాన్ని ఈ సమాజానికి దూరం చేయాలనే కుట్రలో భాగంగానే ఇవన్నీ కొనసాగుతూ ఉన్నాయి. నాగార్జున సాగర్లో ఒక యాదవ నాయకుడిని కిడ్నాప్ చేయించి మూత్రం దాపించింది. ఒక యాదవ నాయకుడిని కిడ్నాప్ చేయించి మూత్రం దాపించిండు సర్పంచ్గా పోటీ చేసినందుకు. ఇది అసలు ఏమన్నా ప్రజాస్వామ్యమా? ఒక ముఖ్యమంత్రి అయ్యేవాడికి ఉండే లక్షణాలు ఇట్లుంటాయా? నువ్వు గతంలో ఉన్న ముఖ్యమంత్రులను, ఎమ్మెల్యేలు మీరు చూసి నేర్చుకోండి. వెంకటరెడ్డి గారు, నర్రా రాఘవరెడ్డి 8 సార్లు 7 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిండు ఎకరేకల్లో. ఆయన మిగతా జాతులను ఎట్ట గౌరవించిండో నేర్చుకో. జానారెడ్డి ఇప్పటి వరకు కూడా ఎన్నో పదవులు అనుభవించిండు. ఆయన ఒక్కొక్కసారి 7, 10, 12 పోర్ట్ఫోలియోలు చూసిండు జానారెడ్డి. ఆయన మిగతా జాతులను ఎట్లా గౌరవించిండో నేర్చుకో. కాబట్టి నువ్వు ఈ పూరితమైన కుట్రపూరితమైన పనులు మానుకోవాలని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. మరియు మా పద్మశాలి బిడ్డ అయినటువంటి కైలాష్ నేత నల్గొండ జిల్లా అధ్యక్షుడుగా అయితే ముప్పు తుప్పలు పెడుతున్నారు. ఆయనను పాపం ఓరుస్తలేరు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. మరియు మా బీసీలపై, మా ఎస్సీలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఇది మేము ఖండిస్తున్నాం. మీరు హద్దులు దాటుతున్నారు, మేము కూడా దాటవలసిన రోజు వస్తుంది. మేము దాటిన రోజు మంచిగా ఉండే పరిస్థితులను మేము. ఒక బీసీ నేత, ఒక పద్మశాలి బిడ్డ నల్లగొండ జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ అయితే, కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయితే, ఇదే కోమటిరెడ్డి బ్రదర్సు 3 చెర్ల నీళ్ళు దాపేసి ముచ్చెమటలు పట్టిస్తున్నారు వాళ్ళకి. కాంగ్రెస్ పార్టీని అసమ్మతి తీసుకొస్తారు, కైలాస్ నేత పైన దాడులు చేపిస్తారు. ఆయనను అసలు కంటికి నిద్ర లేకుండా చేస్తున్నారు ఈ ఇద్దరు బ్రదర్స్. అంటే బీసీ నాయకులను ఓర్వరు మీరు, ఇటు ఎస్సీ నాయకులను ఓర్వరు. ఏంది మీ అహంకారం అని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ జులువేందని అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకే ఇట్లాంటి పరిస్థితులు, ఒక డీసీసీ ప్రెసిడెంట్కే ఇట్లా ఉంటే మీరు సామాన్య ప్రజల్ని ఏ రకంగా చూస్తారు అనేటటువంటిది కూడా ఇది ఒక నిదర్శనంగా ఉంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో అగ్రకులాల యొక్క ఆధిపత్యంలో బీసీ ఎస్సీ ఎస్టీలపైన జరుగుతున్నటువంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగా విసిగి వేసారి 1,50,000 రూపాయల జీతాన్ని వదిలిపెట్టి రాజీనామా చేసి హెడ్ మాస్టర్గా నేను ఫుల్ టైం బీసీఎఫ్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. హైదరాబాద్ హెడ్ క్వార్టర్గా ఉండి పనిచేస్తున్నాను. మిత్రులారా, 79 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా కావచ్చు, అన్ని పార్టీలు కూడా అగ్రకులాల ఆధిపత్యంలో నడుస్తున్నాయి. అన్ని పార్టీలలో ఉండే అగ్రకులాల వాళ్ళు ఒక్కటై వాళ్ళ ఎజెండాను అమలు చేసుకుంటున్నటువంటి క్రమంలో అన్ని పార్టీలలో బీసీలను కానీ ఎస్సీలను కానీ కీలు బొమ్మలుగా, బానిసలుగా ఇంతకాలం పనిచేయించుకున్నారు. చైతన్యం వచ్చే కొద్దీ, విషయ పరిజ్ఞానం తెలుసుకునే కొద్దీ, బహుజన చైతన్యం వచ్చిన తర్వాత బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, వాళ్ళ యొక్క ఉనికి కోసం వాళ్ళు స్వతంత్రంగా పనిచేసేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత వాళ్ళను ఓర్వలేనిటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్రమ కేసులు పెట్టడం, భౌతికంగా దాడులు చేయడం, హింసించడం, భయపెట్టడం, అసలు రాజకీయాలంటే వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలి, చెప్పు కింద ఉండాలనేటువంటి పద్ధతిలో ఇంకా
ప్రజాస్వామ్యం వచ్చి భారతదేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడిచినా ఈనాటికి కూడా మరి నల్లగొండ జిల్లాలో ఆ రకమైనటువంటి అగ్రకుల ఆధిపత్యం అనేటువంటిది కొనసాగుతున్నది. నల్లగొండ జిల్లా అనేది ఒక పోరాటాల కిల్లా, అది మర్చిపోతున్నారు. మళ్ళీ ఆ పోరు విత్తనాలు మొలకెత్తితే మీరు ఎక్కడుంటారో ఒకసారి ఆలోచించుకోవాలి. మళ్ళీ ఒకసారి నల్లగొండ జిల్లాలో మళ్ళా బండెనక బండి కట్టి నీ సంగతి ఏందో చూస్తామనేటువంటి రోజులు త్వరలోనే రాబోతున్నాయి. చుట్టుముట్టు సూర్యాపేట నడుమ నల్లగొండ, నీ ఉండేది హైదరాబాదు, గోల్కొండ కిలా కింద నీ గోరిగర్తం కొడుకు అని సవాల్ చేసినటువంటి నల్లగొండ జిల్లాలో మళ్ళీ మీ ఆటలు మొదలుపెట్టిండ్రు. మీరు యథావిధిగా బీసీ ఎస్సీ ఎస్టీలతో మిగతా రెడ్డి నాయకుల మాదిరిగా కలిసిపోయి రాజకీయం చేస్తేనేమో మీకు భవిష్యత్తు ఉంటుంది. లేదంటే బహుజన చైతన్యం పెరిగినటువంటి ఈ కాలంలో మీ ఉన్న సీట్లు కూడా ఊసిపోయేటువంటి రోజులు వస్తాయని మేము సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. కోమటిరెడ్డి బ్రదర్స్కి ఒక ఇక్కడి నుంచి హెచ్చరిక, మీకున్న డబ్బులతోటి అక్కడ కొంతమందిని కొని వాళ్ళకు డబ్బులు ఇచ్చి సామీల్ అన్నకు వ్యతిరేకంగా మీరు అక్కడ మాట్లాడిస్తూ ఉన్నారు. మీరు ఆ కార్యక్రమాన్ని కనుక మానేయకపోతే ఒక్క అనతి కాలంలోనే మీ 2 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా మేము కూడా అలాంటి జెండా ఎగిరేయాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం.